వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ అవినీతికి అక్రమాలకు పాల్పడుతోందని ఆయనని వెంటనే తొలగించాలని గ్రామస్తులు కేవీపీఎస్ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రేషన్ కార్డులో పేర్లు తొలగించకుండా ముందే బియ్యం ఇవ్వడం లేదని అన్నారు. అంతేకాకుండా సరైన టైంకు బియ్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. బియ్యం వేసే మిషన్పై పంపు పెట్టించుకుని మరుసటి రోజు బియ్యం వేస్తానని చెప్పడం, బియ్యం వేయమని గ్రామస్తులు గట్టిగా అడిగితే బెదిరించడం వంటివి జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు. అన్నసాగర్ రేషన్ డీలర్ను వెంటనే తొలగించాలి. అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్న రేషన్ డీలర్ను వెంటనే తొలగించాలి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అన్నసాగర్ డీలర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. రిపోర్ట్ ఇవ్వని ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎంఆర్ఐ చెరసార్ వెంటనే అన్నసాగర్ గ్రామం రిపోర్ట్ ఇవ్వని ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎంఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. అన్నసాగర్ రిపోర్ట్ ఇవ్వని ఎంఆర్ఐ చేయండి సార్ వెంటనే తొలగించాలి. అన్నసాగర్ డీలర్ను వెంటనే అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్ను వెంటనే తొలగించాలి. అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. రిపోర్ట్ ఇవ్వని ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. రిపోర్ట్ ఇవ్వని ఆర్ఐని వెంటనే గత నెల కింద ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇట్లా రేషన్ డీలర్ గురించి ఎంఆర్ఓ సార్కు దరఖాస్తు చేసినాము. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో కూడా చేసినాము. ఆర్ఐ సార్ వచ్చి యథావిధిగా బియ్యము ఎంక్వైరీకి వచ్చి గ్రామసభ పెడతాను, గ్రామసభ ఇంతవరకు కూడా పెట్టలేడు. అదే గ్రామసభ పెట్టి ఎంక్వైరీ చేసి దాని విషయం పైన స్పందించాలని కోరుతున్నాం. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో ఏదైతే అన్నసాగర్ గ్రామంలో రేషన్ డీలరు ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడో ఆ యొక్క రేషన్ డీలర్ వెంటనే తొలగించాలని ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ నిరసన జరిగింది మండల తహసీల్దార్ కార్యాలయం ముందు. ముఖ్యంగా గతంలో ఇప్పటికీ 2 సార్లు తహసీల్దార్ గారికి గ్రామస్తులందరూ కలిసి మా గ్రామంలో దాదాపు 62 మంది ఇప్పటికీ చనిపోయినారు, కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్ళిపోయిన ఉన్నారు. కాబట్టి వాళ్ళ డేటా ఎక్కడ కూడా ఫుడ్ సెక్రటరీ కార్డులో డేటా కనిపిస్తూ ఉంది. రేషన్ డీలర్ చెప్పడం ఏంటంటే మీ పేర్లు ఇప్పటికే చనిపోతే కానీ మ్యారేజ్ అయిపోయి కానీ అప్పటికే మండలాలు తొలగించడం జరిగింది అనేటువంటి విషయము గ్రామస్తులు చెప్పడం జరిగింది. అట్టి చనిపోయినా కానీ మ్యారేజ్ అయినా కానీ కూడా ఆ బియ్యం మాత్రమే వాళ్ళకి ఇవ్వడం లేదు. మరి ఏ లేదంటే ఇంకోటి యాక్చువల్లీ ఇంత డేటా ఉన్న చనిపోయిన డేటా మొత్తం ఇక్కడ డేటా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శైలేజ్ అనే ఒక అమ్మాయి రేషన్ కార్డు సంబంధించింది, ఈమె మ్యారేజ్ అయిపోయింది అని ఈమెకి మ్యారేజ్ వెళ్ళిపోయింది. ఆమె ఇక్కడ పురుషుల పేరు ఉన్నది. అంటే ఇట్లా దాదాపు చూస్తుంటే 62 మంది మనకు పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చనిపోయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు. వీళ్ళ కనుక పేర్లు నిజంగా తొలగిస్తే బియ్యం వేయడానికి అవకాశం ఉండదు, ఆటోమేటిక్గా బియ్యం వస్తున్నాయి. ఈ రకంగా గ్రామస్తులందరూ కలిసి చనిపోయిన మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా బియ్యం ఏకపోయి ఆ యొక్క అవినీతి అక్రమాలు పడుతున్న రేషన్ డీలర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇట్టి విషయాన్ని 2 సార్లు తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేస్తే కూడా గిరిజవారి గారు గ్రామాన్ని సందర్శించి గిరిజవారి ఆధ్వర్యంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది రాత్రి 10:30 వరకు. ఈ యొక్క ఇట్టి విషయాన్ని కనీసం రిపోర్ట్ చేయకుండా ఈ యొక్క మండల గిరిజవారి చరణ్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒక డీలర్కు కొమ్ము కాస్తున్నటువంటి పక్షపాతం వహిస్తున్నటువంటి ఆర్ఏ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ యొక్క ఇట్టి విషయాన్ని ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ ఒక గ్రామంలో పరిష్కరించకపోతే రేషన్ డీలర్ పైన తగిన చర్యలు తీసుకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కానీ ఆందోళన చేస్తామని తక్షణమే అన్నసాగర్ గ్రామంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ పైన చర్య తీసుకొని ఆ గ్రామంలో అందరికీ సక్రమంగా రేషన్ పంపిణీ ఎందుకు ప్రజా పంపిణీ వేస్తుంది కాబట్టి రేషన్ బియ్యం కానీ సరుకులు కానీ అందేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఇట్టి విషయాన్ని తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.